ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు యాక్ట్రెస్ మాళవిక మోహనన్. సౌత్ లో హీరోలకి ఆ క్యారెక్టర్లకి ఉన్నంత ప్రయారిటీ హీరోయిన్ల క్యారెక్టర్లకి ఇవ్వరని మాళవిక మోహన్ అన్నారు. యుద్ర మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న మాళవిక మోహన్ ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఇండియాలో హీరోయిన్లని గ్లామర్ డాల్స్ గా చూస్తారని సీరియస్ కామెంట్స్ చేశారు. మూవీ సక్సెస్ అయితే హీరోలకి హై ఎండ్ కాస్ట్ లో గిఫ్ట్స్ ఇస్తారు, కానీ హీరోయిన్స్ కి ఎలాంటివి ఇవ్వరు. పైగా హీరోయిన్స్ ని పెద్దగా గుర్తించరని మాళవిక తెలిపారు. ఏదైనా మూవీ ఫెయిల్ అయితే హీరోయిన్ అన్లక్కీ, ఐరన్ లెగ్ ముద్ర వేసి హీరోయిన్ మీదకి మూవీ ఫ్లాప్ మొత్తాన్ని నెట్టే ప్రయత్నం చేస్తారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రజెంట్ మాళవిక కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. 2013లో యాక్ట్రెస్ గా కెరియర్ స్టార్ట్ చేసిన మాళవిక మోహనన్ ను పట్టం పోల్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. మలయాళం, కన్నడ, తమిళ మూవీల్లో యాక్ట్ చేసిన మాళవిక మోహన్ కు ఇటీవలే పాన్ ఇండియా లెవెల్లో తంగ్లాన్ తో గుర్తింపు వచ్చింది. తంగ్లాన్ నేషనల్ వైడ్ గా రిలీజ్ అయి భారీ సక్సెస్ కొట్టింది. ప్రజెంట్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహన్ సిద్ధాంత చతుర్వేదితో యుద్రాలో యాక్ట్ చేసింది. యుద్రాతో హిందీలోనూ ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది. ఇవిగాక తెలుగులో ప్రభాస్ తో రాజా సాబ్ కోసం మాళవిక వర్క్ చేస్తున్నారు. ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై మాళవిక రెస్పాన్స్ అవుతూ రాజా సాబ్ రొమాంటిక్ కామెడీగా రానుంది. ఈ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నానని చెప్పింది. రాజా సాబ్ మూవీలో నా క్యారెక్టర్ కి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పింది. రాజా సాబ్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానని మాళవిక చెప్పింది. రాజా సాబ్ మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి వచ్చిందని హింట్ ఇచ్చింది మాళవిక మోహన్.